అమ్మయ్య! ఎట్టకేలకి ఒక బండయితే దొరికిందనమాట. ఇద్దరు ముగ్గురు వచ్చారు. ఒక ఆయనయితే నేను 2, 3 రోజుల సంది చూస్తుండు. చూసి "ఏద్దాంలే అమ్మా, అక్కడికెళ్ళి ఏసినంక చూద్దాంలే" అని అన్నాడు. మళ్ళీ తీరా ఈరోజు మేము ముహూర్తం పెట్టుకొని ఈరోజు అన్నీ చేసుకొని రెడీ చేసుకునేసరికల్లా శివాంట పూట నేను ఏయను, రాళ్ళున్నాయి, బండలున్నాయి, పడదు అని చెప్పేసి వెళ్ళిపోయాడనమాట. తర్వాత ఎవ్వరికి ఫోన్ చేసినా కూడా కుదరదు, 2, 3 రోజులు ముందే చెప్తే బాగుండు, అటు బోరు పడవు, అటు మేము రాము అనే చెప్తున్నారనమాట. అయితే ఇక అటు బయటికి వెళ్ళి అడుగు, అక్కడ ఒక దగ్గర ఉంటుంది వెళ్ళు అని అంటే సర్లే అని పోయిండు మా సారు. పోతే అక్కడ అడిగిండంట. అడిగితే ఇక తీసుకొని ఒక 10 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పి తీసుకొని వచ్చారనమాట. అయితే వాళ్ళు తర్వాత చూస్తే మొత్తం రాళ్ళే. చూడండి ఎంత దాంట్లోంచి పొగలు వస్తున్నాయో, మొత్తం రాళ్ళ దుబ్బ వస్తుంది. 90 రూపాయలకి వేయాల్సింది 130 రూపాయలు తీసుకున్నారనమాట. సరేలే అని ఇక ఎవరు రావట్లేదు కదా, సరేలే ఇక మన అదృష్టమే మనకి అని అనుకొని, మనకు నీళ్ళు పడ్డదే చాలు అనుకొని ఇక స్టార్ట్ చేసామన్నమాట. 130 రూపాయల కాడికి ఇచ్చాము. అయితే మొత్తము 70,000 దాకా అయిందన్నమాట. చివరికి నీళ్లు పడ్డాయి. చూడండి మంచిగా నీళ్లు పడుతున్నాయి. ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి పూజ చేశారు కదా మా సారు. నీళ్ళని చూసి మళ్ళీ సంతోషం వేసి పొద్దున్న నుంచి టెన్షన్ అక్కడ తిరగడం, ఇక్కడ తిరగడం, వాళ్ళకి ఫోన్ చేయడం, వీళ్ళకి ఫోన్ చేయడం. నేను 4 రోజులు లీవ్ పెట్టి వచ్చాను, చికాకు అయిందని చెప్పి బాగా టెన్షన్ అయింది. నీళ్ళని చూడగానే అసలు మామూలు సంతోషం కాదు. అంతసేపు పొద్దున్న నుంచి పడ్డ కష్టం, చికాకు అంతా వెళ్ళిపోయిందనమాట. అప్పటికప్పుడే వెళ్ళి కొబ్బరికాయ తెచ్చారు మా సారు. తెచ్చి మళ్ళీ ఇంకో కొబ్బరికాయ కొట్టారన్నమాట గంగమ్మ తల్లికి. అక్కడ 2, 3 పిల్లగాళ్ళు పని చేయడానికి వచ్చిర్రు. వాళ్ళకి 500 రూపాయలు ఇచ్చి మీరు బిర్యానీ తీసుకొని తినండి అని ఇచ్చారన్నమాట మా సారు. నచ్చితే లైక్ చేయండి.